నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పసిబిడ్డ గుక్క పెట్టి ఏడుస్తుందా? తలగాయాలకు ప్రథమ చికిత్స ఎలా? పదే పదే వేడి, ఆరోగ్యంపై దాడి, మద్యం వ్యసనానికి యోగాతో చెక్, ఇంకా హెల్త్ టిప్. పసిబిడ్డ గుక్క పెట్టి ఏడుస్తుంటే ఆకలేసి ఏడుస్తుందని అనుకుంటాం. ఇలాంటప్పుడు బిడ్డకు పాలివ్వడమో లేదంటే నోట్లో పాలపీక పెట్టేసి జోకొట్టడమో చేస్తూ ఉంటారు చాలా మంది తల్లులు. కొంతమంది అయితే గ్లూకోజ్ నీళ్లనో గ్రైప్ వాటర్నో తాగిస్తూ ఉంటారు. ఇన్ని చేసినా ఒక్కోసారి చంటి బిడ్డలు ఆగకుండా ఆరునొక్క రాకంలో ఏడుస్తూనే ఉంటారు. నిజానికి పసిబిడ్డ ఏడుపు వెనుక ఒక్క ఆకలి మాత్రమే కాదు, మరెన్నో కారణాలు దాగి ఉంటాయని చెబుతారు డాక్టర్లు. పసిబిడ్డ గుక్కపట్టి ఏడవడం వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సంటిపాపాయి నవ్వుల పువ్వులు రువ్వుతుంటే ఇంటిల్లి పాదికి పండగ వాతావరణమే. మరి అదే సంటిపాపాయి ఇల్లెగిరిపోయేలా గుక్కపెట్టి ఏడుస్తుంటే ఇంట్లో వాళ్లకి పై ప్రాణాలు పైనే పోతుంటాయి. సంటిబిడ్డకు ఏమైందో, ఎందుకు ఏడుస్తోందో తెలియక తల్లి తల్లడిల్లిపోతుంది. ఆకలేసి ఏడుస్తుందేమోనని పనులన్నీ పక్కన పెట్టేసి పరిగెత్తుకొచ్చి పాలు పడుతుంది. ఇంట్లో వాళ్లు పాలపీకను పాపాయి నోటికి అందిస్తారు. కడుపు నొప్పేమోనని గ్రైప్ వాటర్ లేదా గ్లూకోజ్ నీళ్లతో సంటిబిడ్డ నోటిని తీపి చేస్తుంటారు. నిజానికి ఏడుపు అనేది పసిబిడ్డ భాష. తమ బాధల్ని, అవసరాల్ని మనకు తెలియజెప్పే ఒక సంకేతం. చంటిబిడ్డల ఏడుపు వెనక ఆకలితో పాటు అనేక కారణాలు ఉంటాయని చెబుతారు పిల్లల వైద్యులు. పిల్లల్లో ఏడవటానికి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. మరీ చిన్న బేబీస్లో వాళ్ళకి ఆకలి అయినప్పుడు ఏడవటము, న్యూబార్న్ బేబీస్లో కానీ, తర్వాత ఫస్ట్ 6 months ఓల్డ్ చిల్డ్రన్కి ఆకలితో ఏడవటము, అప్పుడు ఫీడింగ్ ఇస్తే వాళ్ళు సెటిల్ అవుతారు, పడుకుంటారు. తర్వాత పిల్లల్లో ఏడవటానికి చిన్న బేబీస్లో ఏదైనా నాపీ బెడ్ చేస్తే కనుక ఏడవచ్చు. వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి అప్పుడు ఒకసారి నాపీ ఏమైనా పెట్టేది చూడటము, అదంతా క్లీన్ చేసి మళ్ళీ డ్రైగా ఉండేటట్టు చేయటం అనేది చేసుకోవాలి. అలాగే కొంతమంది బేబీస్లో 1-2 months, 3rd month వచ్చేసరికి కొంతమంది కోలిక్ లాగా వస్తుంది. ఇన్ఫాంటైల్ కోలిక్ అంటారు, అబ్డామినల్ కోలిక్ అని. సో దానిలో ఏంటంటే స్పెసిఫిక్గా రీజన్ ఏంటనేది తెలియదు, కానీ యూజువల్గా 2nd, 3rd month వచ్చేసరికి యూజువల్గా ఆఫ్టర్నూన్, ఈవినింగ్ టైం వచ్చేసరికి సమ్ కైండ్ ఆఫ్ అబ్డామినల్ డిస్కంఫర్ట్ వితౌట్ ఎనీ స్పెసిఫిక్ కారణం లేకుండా అట్లా కొంతమంది బేబీస్కి వస్తూ ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు దానికి అంటే స్పెసిఫిక్గా ఈ మెడికేషన్ ఏమి ఉండదు. కొంతమందికి కొంచెం ఆ స్పాసమ్, కోలిక్ తగ్గటానికి మెడికేషన్ అది యూజ్ చేస్తాము. అది పేరెంట్స్కి ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయాలి. ఎందుకంటే పేరెంట్స్ వరీ అయిపోతారు, అది ఫీడ్ తీసుకున్న తర్వాత కూడా ఏడుస్తుంది, మధ్యాహ్నం సాయంత్రం అయ్యేసరికి ఇంకా ఏడుపు అది ఎక్కువైపోతుంది, అవర్స్ టుగెదర్ ఏడుస్తున్నారు. సో దానికి పేరెంట్స్తో కూర్చుని కొంచెం మాట్లాడి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి రీఅష్యూర్ చేస్తే they would get convinced, and usually ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ స్లోగా దానంతట అది రిజాల్వ్ అయిపోతుంది. సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువు కొత్త శబ్దాలకు అలవాటు పడటం మొదలు పెడతారు. ఆ క్రమంలోనే వారు కొన్ని చిన్న లేదా పెద్ద శబ్దాలకు కెవ్వుమంటుంటారు. అయితే కొత్త తల్లికి మాత్రం చంటిబిడ్డ ఎందుకు ఏడుస్తుందో తెలియక కంగారు పడుతుంటుంది. సాధారణంగా చంటి పిల్లలు ఆకలి వలనే ఏడుస్తారని కొంతమంది అనుకుంటారు. కానీ చంటి పిల్లల ఏడుపుకు ఆకలితో పాటు అనేక కారణాలు ఉంటాయి. 3 నెలల వయసు వచ్చే వరకు శిశువులలో జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ అంతగా అభివృద్ధి చెంది ఉండవు. ఇవి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే వరకు చంటి పిల్లలు తరచూ ఏడుస్తూనే ఉంటారు. ఇంకా పొట్టలో గ్యాస్, జలుబు, జ్వరం, దగ్గు, చెవిలో ఇన్ఫెక్షన్లు, తరచూ శబ్దాలు, మలమూత్రాలతో డయాపర్లు తడిగా మారటం, పక్క కుదరకపోవటం, చీమలు, పురుగులు ఒంటిపై పాకడం, ఇవన్నీ చంటి పిల్లల్ని గుక్కపెట్టి ఏడ్పించేవే. బేసికలీ ఒకటేమో టైమింగ్ ఆఫ్ ది ఫీడ్, అండ్ అట్లానే ఓవర్ ఫీడింగ్ చేయకుండా ఉండటము. తర్వాత ఇతర కారణాల వలన కూడా అన్కంఫర్టబుల్గా ఉంటాము. కోలిక్తో పాటు, పెయిన్తో పాటు ఇంక వేరే అదర్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, వాంతులు అవుతున్నాయా, దాంతోపాటు ఏమైనా విరోచనాలు అవుతున్నాయా, లేకపోతే పెయిన్తో పాటు వేరే అదర్ సిమ్టమ్స్ లైక్ స్కిన్కి ఏదైనా ఎలర్జీ లాగా, ఎగ్జిమా లాగా అట్లా ఏమైనా వస్తుందా,
సో అదర్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇట్లా పెయిన్ ఉండటానికి అదర్ కారణాలు ఏంటంటే రిఫ్లక్స్ అంటారు, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ అని. కొంతమంది బేబీస్కి మిల్క్ తీసుకున్న తర్వాత అది స్టమక్లోకి వెళ్ళిన మిల్క్ ఇక్కడ అన్నవాయికి పొట్టకి స్టమక్కి మధ్యలో ఒక స్పింక్టర్ ఉంటుంది. ఆ స్పింక్టర్ టోన్ అది తక్కువ ఉండటం వల్ల కొంత మిల్క్ అది మళ్ళీ రిఫ్లక్స్ లాగా వెనక్కి వచ్చేసి అన్నవాయికలో నుంచి నోటి వరకు వచ్చి వాంతులు అవ్వటము, కొంతమందికి వాంతులు అవ్వవు కానీ నోట్ల వరకు వచ్చేసి మళ్ళీ మింగుతారనమాట. దానివల్ల యాసిడ్, స్టమక్లో ఉన్న యాసిడ్ అది కూడా రిఫ్లక్స్ లాగా బయటకి వచ్చి దానివల్ల కూడా వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉంటుందన్నమాట. సో ఆ విధమైన సిమ్టమ్స్ ఉంటే కనుక దానికి సంబంధించిన మెడికేషన్స్ కొన్నిసార్లు వాడాల్సిన అవసరం ఉంటుంది. రిఫ్లెక్స్ కొంచెం సివియర్గా ఉంటే కనుక దానికి మెడిసిన్స్ అవి కూడా వాడతాము. రేర్గా కొంతమంది బేబీస్కి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, మెదడు విధంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉండి ఈ రిఫ్లెక్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి రేర్గా సర్జరీకి వెళ్తాము. మెయిన్గా మైల్డ్ రిఫ్లెక్స్ ఉంటే కనుక అంత పెద్ద మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు. కొంచెం రిఫ్లెక్స్ ప్రాబ్లమ్ సివియర్గా ఉంటే కనుక మెడికేషన్స్ వాడి చూస్తాము. కొంతమందికి ఏంటంటే కొన్ని రకాల ఎలర్జీస్ ఉంటాయి, ఫుడ్ ఎలర్జీస్ వలన కానీ, లేకపోతే మిల్క్ ఎలర్జీ, మిల్క్లో ప్రోటీన్ ఉంటుంది, మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ ఉండటం వల్ల కూడా అబ్డామినల్ డిస్కంఫర్ట్ అది ఉండటము, వాంతులు అవ్వటము, కొంతమందిలో డైరియా అవ్వటము, కొంతమందికి స్కిన్ ఎలర్జీ రావటం అట్లా అవుతుంది. ఫుడ్లో కొన్ని మార్పులు చేయటము, డైరీ ప్రోడక్ట్స్ అవి అవాయిడ్ చేయటము, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. చంటి పిల్లల్లో కొంతమంది అదే పనిగా గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటారు. ఎంత సముదాయించినా ఊరుకోరు. డైఫర్లతో ఏ ఇబ్బంది కనిపించదు. జలుబు, దగ్గు, పొట్టలో ఉబ్బరం ఇలాంటి బాధలేమీ ఉండవు. పడక కూడా మెత్తగా సౌకర్యంగానే ఉంటుంది. అయినా మా ఏడుపు మాదే అని రాగం తీస్తూనే ఉంటారు. ఇలాంటప్పుడు కాళ్లను, చేతుల్ని కాస్త పరీక్షగా గమనించండి. సంప్రదాయాలు, ఆచారాల పేరుతో పిల్లలకు మనం కట్టే పూసల తాళ్లు, గుర్రపు వెంట్రుకలతో పేనిన దారాలు ఒక్కోసారి బిగుసుకుపోయి పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని కూడా గమనిస్తూ ఉండాలి. ఒక్కోసారి తమను ఎత్తుకోమని చెప్పేందుకు కూడా పిల్లలు ఏడుస్తూ ఉంటారు. తల్లి ఎత్తుకున్నప్పుడు వారికి సురక్షితమైన అనుభూతి కలుగుతుంది. కొంతమంది చిన్నారులు సాయంత్రం పూట ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు గోరువెచ్చని నీటితో స్నానం చేయించి పౌడర్ రాసి మంచి ఉతికిన బట్టలు వేస్తే వారికి విశ్రాంతిగా ఉండి హాయిగా నిద్రపోతారు. ఎక్కువ మంది పిల్లలు అగైన్ ఇట్లా ఏడుస్తున్నప్పుడు అంటే ప్రతిసారి ఏడవటానికి కారణం ఫీడింగ్ అనే అనుకోకుండా వాళ్ళని కొద్దిగా కన్సోల్ చేయటము, ఫీడింగ్ అది ఇచ్చిన తర్వాత చిన్న పిల్లలకి ప్రాపర్గా ఇచ్చిన బర్పింగ్ అది చేయటం, అంటే వెనకాల తట్టడము అట్లా చేస్తాం కదా, అలా చేయటము. తర్వాత కొంతమందికి రిఫ్లెక్స్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు అప్పుడు కూడా అట్లా ఏడవచ్చు. సో వాళ్ళకి ఏంటంటే కింద బేబీ పిల్లో పెట్టేసి కొంచెం హెడ్ అండ్ ఎలివేట్ చేసి అట్లా పడుకోబెడితే సో ఆ రిఫ్లెక్స్ ప్రాబ్లం అది కూడా కొంతవరకు తగ్గుతుంది అనమాట. సో ఈ కోలిక్ అనేది యూజువల్గా సెటిల్ అయిపోతుంది. అబ్డామినల్ కోలిక్ అనేది రిఫ్లెక్స్ ప్రాబ్లమ్ అది కూడా ఫస్ట్లో ఉండొచ్చు, ఫస్ట్ 3 months ఉండొచ్చు, 6 months ఉండొచ్చు. ఎక్కువ మంది పిల్లలకి రిఫ్లెక్స్ ప్రాబ్లమ్ కూడా పెద్ద మెడిసిన్స్ ఏం వాడకుండానే సెటిల్ అయిపోవచ్చు. కొంతమందికి మిల్క్ ప్రోటీన్ ఎలర్జీస్ అవి ఉన్నప్పుడు మాత్రం మిల్క్ అది మార్చటము, డైరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయటం అట్లా చేయాలి. ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఈవెన్చువల్గా ఒక 1-2 years ఏజ్ వచ్చేసరికి అవి కూడా సెటిల్ అయిపోతాయి. కేరుమని ఏడవటం అనేది చంటి పిల్లల భాష. ఇలాంటప్పుడు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో గమనించి వారి అవసరాలను తీర్చాలి. అప్పుడే పసిపిల్లలు ప్రశాంతంగా ఉంటారు. పిల్లలు సాధారణంగా ఆకలితో ఏడుస్తారు. ఇలాంటప్పుడు వారి ఆకలి తీర్చాలి. ఆకలి తీరితే ఏడుపు కూడా టక్కున ఆగిపోతుంది. పక్క తడిపినప్పుడు, మల విసర్జన చేసినప్పుడు వెంటనే శుభ్రం చేసి పొడి బట్టతో ఒళ్ళు తొడవాలి. దుస్తులు సౌకర్యంగా ఉండేలా చూడాలి. చిన్నారి ఉండే గది మరీ ప్రకాశవంతంగానో లేదా చీకటిగానో ఉండకూడదు. గదిలో ఎక్కువ శబ్దాలు లేకుండా చూడాలి. చంటి పిల్లల్ని ఒంటరిగా వదిలేసినప్పుడు కూడా ఏడుస్తారు. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు దగ్గరగా మసలుతుండాలి. జలుబు చేసిన పిల్లలు ఊపిరి తీసుకోలేక ఏడుస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు పలుచని గుడ్డ ఒత్తిలాగా చేసి ముక్కు రంధ్రాలు శుభ్రం చేయాలి. ముఖానికి కాస్త ఆవిరిని జాగ్రత్తగా పట్టాలి. ఛాతీపై తరచుగా తట్టండి. ఇట్టే ఏడుపు మానతారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చంటి పిల్లలు ఏడుపు మానకుండా ఉన్నప్పుడు ఒకసారి డాక్టర్కు చూపించటం మేలు. తలకు తగిలే దెబ్బలు, గాయాల విషయంలో కొంచెం అశ్రద్ధ చూపించినా కొన్ని సందర్భాల్లో అది ఏకంగా ప్రాణాపాయానికే దారితీస్తూ ఉంటుంది. మనలో చాలా మంది తల నుంచి రక్తం కారితేనే ప్రమాదమని, లేకపోతే ఎలాంటి హాని లేదని అనుకుంటారు. నిజానికి అది పుట్టి నమ్మకం మాత్రమే. తల నుంచి రక్తం కారకపోయినా పుర్రె లోపల తీవ్రమైన గాయాలు అయ్యే అవకాశాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. తలకు దెబ్బలు తగిలి గాయాలు అయినప్పుడు ఆసుపత్రికి వెళ్లేలోపు ప్రథమ చికిత్సగా ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తలకు తగిలే గాయాలను 3 రకాలుగా చెప్పుకోవచ్చు. తేలికపాటి గాయాలు తగిలినప్పుడు బాధితులు స్పృహలోనే ఉంటారు. అయితే తమకు ఏం జరిగిందో, ఏం జరుగుతోందో చెప్పలేని గందరగోళంలో ఉంటారు. తీవ్రమైన తలనొప్పి, జ్ఞాపక శక్తికి, ప్రవర్తనకు సంబంధించిన సమస్యలు కనిపిస్తుంటాయి. ఒక మాదిరిగా దెబ్బలు తగిలినప్పుడు క్షతగాత్రులు మగతగా ఉంటారు. కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తారు. మెదడులో వాపు లేదా రక్తస్రావం వల్ల నిద్రమత్తుగా ఉంటుంది. తలకు తీవ్రస్థాయిలో దెబ్బలు తగిలినప్పుడు కళ్ళు తెరవలేరు, కోమాలోకి వెళ్తారు. తలకు గాయమైన వారికి జాగ్రత్తగా ప్రథమ చికిత్స చేయాలి. ముందుగా ABC పద్ధతిలో ప్రథమ చికిత్సను అందించడానికి ప్రయత్నించాలి. ఏ అంటే ఎయిర్వే. శ్వాస తీసుకునే మార్గాల్లో ఏవైనా అవరోధాలు ఉంటే వెంటనే వాటిని తొలగించాలి. B అంటే బ్రీతింగ్. తలకు దెబ్బ తగిలిన వ్యక్తి శ్వాస తీరును గమనించాలి. ఊపిరి తీసుకునేందుకు వీలుగా తలను కాస్త ఎత్తులో ఉండేలా చూడాలి. అవసరమైతే కృత్రిమ శ్వాసను అందించాలి. C అంటే సర్క్యులేషన్. రక్త ప్రసరణ తీరును గమనించాలి. తలకు దెబ్బ తగిలి రక్తస్రావం అవుతున్నప్పుడు వెంటనే రక్తస్రావాన్ని ఆపడానికి ప్రయత్నించాలి. శుభ్రమైన బట్టతో కానీ లేదా బ్యాండేజీతో కానీ గాయానికి పక్క ప్రాంతాల్లో గట్టిగా అదిమి పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్తస్రావం తగ్గే ప్రమాదం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నోటిలోకి నీటిని పోయడానికి ప్రయత్నించకూడదు. క్షతగాత్రుణ్ణి సాధ్యమైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లాలి. అన్నం మిగిలిందనో, ఒకేసారి వండేస్తే గిన్నెలు కడగక్కర్లేదనో మనలో చాలా మంది వండిన అన్నాన్ని, కూరల్ని మళ్లీ మళ్లీ వేడి చేసి తింటూ ఉంటారు. నిజానికి ఇలా ఆహార పదార్థాల్ని పదే పదే వేడి చేయడం ఏమాత్రం మంచిది కాదంటారు నిపుణులు. ఒకసారి వండిన ఆహారాల్ని తరచుగా వేడి చేయడం వల్ల వాటిలోని పోషకాలు కోల్పోవడమే కాదు, వాటిలో హానికారక విషతుల్యాలు కూడా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి వండిన ఆహారాల్ని పదే పదే వేడి చేయడం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి వండిన ఆహారాల్ని పదే పదే వేడి చేసుకుని తినడం మనలో చాలా మందికి అలవాటు. అప్పటికప్పుడు వండుకునే తీరిక లేక కొందరు, పడేయడం ఎందుకులే అని మరికొందరు ఒకసారి వండిన దాన్ని పదే పదే వేడి చేస్తుంటారు. ఇలా చేయడం ప్రమాదకరమని చెబుతారు పోషకాహార నిపుణులు. ఆహారాన్ని పదే పదే వేడి చేయడం వల్ల అవి పోషక విలువల్ని కోల్పోతాయి. వాటి నుంచి విష పదార్థాల ఉత్పత్తి జరగచ్చు. ఆహార పదార్థాల రుచి కూడా మారిపోతుంది. ఫలితంగా తిన్నది సరిగా జీర్ణం కాకపోవడం, పొట్ట ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్ వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇక ఆకుకూరల్ని, క్యారెట్లని అతిగా ఉడికించడం, రెండోసారి వేడి చేయడం రెండూ సరికాదు. వీటిల్లో ఉండే ఇనుము, నైట్రేట్లు, ఇతర పోషకాలు శరీరానికి ఏ మేలు చెయ్యకపోగా హానికరంగా మారతాయి. కార్సినోజెనిక్ ప్రాపర్టీలు విడుదలై క్యాన్సర్కు కారణమవుతాయి. మరీ తప్పనిసరి అయితే బాగా మరిగిన నీళ్లల్లో గిన్నె ఉంచి గోరువెచ్చగా అయ్యాక తినొచ్చు. అలాగే గుడ్లను కూడా వండిన వెంటనే తినేయాలి. తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి చేయకూడదు. అలా చేస్తే అందులోని పోషకాలు వ్యర్థాలుగా మారిపోతాయి. గుడ్లలో సమృద్ధిగా లభించే నైట్రోజన్ క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ ని విడుదల చేస్తుంది. ఇక చికెన్ ని రెండోసారి హీట్ చేస్తే అందులోని మాంసకృత్తులు నశిస్తాయి. మాంసకృత్తులు అధికంగా లభించే పుట్టగొడుగుల్ని వండిన వెంటనే తినేయాలి. నిల్వ ఉంచడం, మళ్లీ మళ్లీ వేడి చేయడం రెండూ సరికాదు. ఇలా చేస్తే అందులో ఉండే ప్రోటీన్లు విచ్ఛిన్నమై ఆక్సిడైజ్డ్ నైట్రోజన్ ఫ్రీ రాడికల్స్ చేరతాయి. దాంతో జీర్ణ సమస్యలు, ఇతరత్ర అనారోగ్యాలకు దారితీయచ్చు. వండిన ఆహారాలను ఎప్పటికప్పుడు తాజాగా తీసుకోవడం మన ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. మద్యం హాని చేస్తుందని, ఆరోగ్యాన్ని కబలిస్తుందని తెలిసినా మనలో చాలా మంది మద్యం మత్తుకు దాసోహమంటున్నారు. ఫంక్షన్లు, పార్టీల్లో సరదాగా మొదలై ఆపై సామాజిక మర్యాదగా మారి చివరకు వీడని వ్యసనంగా పరిణమించే మద్యపానానికి ఇవాళ మనలో చాలా మంది బానిసలే అన్నది చేదు నిజం. మద్యం అలవాటును మానుకోవాలని ఉన్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా మంది ఈ వ్యసనం నుంచి బయటపడలేకపోతూ ఉంటారు. అలాంటి వారికి యోగా థెరపీ ఒక చక్కటి పరిష్కారం. నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలను సాధన చేయడం ద్వారా మద్యపాన వ్యసనాల్ని ఎలా వదిలించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బిజీ లైఫ్లో, ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో చాలామంది అతి చిన్న వయసులోనే ఈరోజు ఆల్కహాల్కి ఎడిక్షన్స్ అవుతున్నారు. స్నేహితుల ద్వారా అలవాటైనటువంటి ఈ యొక్క మద్యపానం తీసుకోవడం అనేటటువంటిది చివరికి ఏ దశగా వస్తుందంటే వాళ్ళు మానాలనుకున్నా సరే మాననివ్వకుండా
వాళ్ళ సమస్త అవయవాల్ని, జీవితాన్ని, ఆరోగ్యాన్ని, సమయాన్ని దాని కంట్రోల్లోకి తీసుకొని పూర్తిగా ఎడిక్ట్ చేసుకుంటుంది. కాబట్టి మీరు గమనించుకోండి, దాని కంట్రోల్లోకి మీరు వెళ్ళిపోయారా అంటే అది తీసుకోకలేకపోతే నీకు నిద్ర పట్టట్లేదు, నీవు ఉండలేకపోతున్నావు అంటే ఆల్రెడీ దాని కంట్రోల్లోకి మీరు వెళ్ళిపోయినట్టే. దాన్ని తక్షణమే గుర్తించిన తర్వాత దాని నుంచి ఏ విధంగా మీ మైండ్ని విడదీయాలి, ఆ యొక్క ఎడిక్షన్ నుంచి మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని రక్షించుకోవాలి అనే దానికి ఈ యోగా ట్రీట్మెంట్ అనేటువంటిది మీకు అద్భుతంగా పనిచేస్తుంది. యోగా ఆర్ట్ ఆఫ్ లైఫ్ థెరపీ ద్వారా మీ యొక్క సమస్త అన్ని సెన్సెస్ని దాని నుంచి రిలీజ్ చేసి మీ ఆరోగ్యాన్ని, మీ యొక్క ఆరోగ్య శక్తిని, మీ యొక్క యవ్వన శక్తిని, మీ మనస్సుని మీ ఆధీనంలో ఉంచుకునేటట్టు ఈ యోగా ట్రీట్మెంట్లో అద్భుతమైన కొన్ని ప్రత్యేకమైనటువంటి కోర్సులు ఉన్నాయి. తద్వారా మీ యొక్క ఫ్యామిలీతో స్వతంత్రమైనటువంటి హ్యాపీ లైఫ్ని లీడ్ చేసుకునే విధంగా ఇది మీకు ఉపయోగపడుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వీరభద్రాసనం, పర్వతాసనం, అపాన ముద్ర. వీటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. వీరభద్రాసనం, కాళ్ళు రెండింటిని కూడా 2 to 3 feet డిస్టెన్స్లో ఉంచుకోవాలి. లెఫ్ట్ లెగ్ని, రైట్ లెగ్ని కూడా. ఇప్పుడు మీ ఎడం కాలు యొక్క పాదాన్ని ఎడం వైపు తిప్పి ఉంచాలి. ఇప్పుడు ఎడమ మోకాల్ని ఫోల్డ్ చేస్తూ, బెండ్ చేస్తూ, 2 చేతుల్ని శ్వాసను తీసుకుంటూ పైకి రేజ్ చేయాలి. కొద్దిగా బ్యాక్ బెండ్ అయి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 2 చేతులను రిలీజ్ చేసి ఎడమ కాలు యొక్క మోకాల్ని రిలీజ్ చేసి మామూలుగా తెచ్చుకోవాలి స్ట్రైట్గా. అదేవిధంగా కుడి కాలుతో చేస్తాం. కుడి కాలు యొక్క పాదాన్ని కుడివైపు తిప్పి ఉంచి కుడి మోకాలను బెండ్ చేసి 2 చేతుల్ని శ్వాసను తీసుకుంటూ రేజ్ చేయాలి. కాస్త వెనక్కి బెండ్ అయి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 2 చేతులను రిలీజ్ చేసి కుడి కాలు యొక్క మోకాలను కూడా రిలీజ్ చేసి 2 కాళ్ళు జతలో తెచ్చుకోవాలి. ఇప్పుడు పర్వతాసనం చేస్తాం. సుఖాసనానికి వచ్చి కూర్చోవాలి. దండాసన స్థితికి వచ్చి వజ్రాసనానికి రావాలి. ఇప్పుడు 2 చేతుల్ని వజ్రాసనానికి ఒక 1/2 feet డిస్టెన్స్లో 2 చేతులు ఉంచి పర్వతాసన భంగిమకి రావాలి. కాళ్ళు 2 స్ట్రైట్గా తీసుకొని రావాలి. తల పూర్తిగా లోపలికి ఉంచుకోవాలి. స్టే దే. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ రిలీజ్. మోకాలను ఫోల్డ్ చేసి వజ్రాసనానికి రావాలి. ఇప్పుడు మనం అపాన ముద్ర చేస్తాం. ఈ అపాన ముద్రని వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు. 2 చేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాళ్ళ పైన ఉంచాలి. ఈ స్థితిలో మధ్య 2 వేలుని బొటన వేలికి చివరికి తాకించాలి. మధ్య వేలుని, ఉంగరపు వేలుని చివర్లు మాత్రమే తాకుతూ ఉంటాయి బొటన వేలికి. చిటికిన వేలు, చూపుడు వేలు స్ట్రైట్గా ఉంటాయి. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. హెడ్ స్ట్రైట్గా, ఫేస్ రిలాక్స్గా ఉంచి కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. బ్రీత్ ఇన్ స్లోలీ, బ్రీత్ అవుట్ స్లోలీ.
శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. ముద్రను రిలీజ్ చేసి స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. నిదానంగా కళ్ళు తెరవాలి. ఈ వీరభద్రాసనం మనసు యొక్క శక్తిని, ఈ ఎడిక్షన్స్ నుంచి బయటపడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్రెయిన్ సెల్స్ని, బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ని ఎనర్జైజింగ్ చేయడానికి. అదేవిధంగా పర్వతాసనం కూడా ఎంతగానో ఈ మెమరీ శక్తితో స్ట్రెస్ నుంచి బయటపడడానికి మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. అపాన ముద్ర ఈ వ్యసనాల బారి నుంచి మిమ్మల్ని రిలీజ్ చేయడానికి ఈ ముద్ర మీకు అద్భుతంగా పనిచేస్తుంది. వీటితో పాటుగా కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్, అదేవిధంగా కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకొని లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నట్లయితే కనుక ప్రివెంటివ్ కేర్గా మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు తిరిగి మళ్ళీ పొందినటువంటి వాళ్ళు అవుతారు. మీ యొక్క ధనాన్ని మీరు నిజంగా తిరిగి మళ్ళీ సేవింగ్ చేసుకునేటువంటి వాళ్ళు అవుతారు. మీ కుటుంబ ఆరోగ్యాన్ని మరలా మీరు తిరిగి స్టెబిలైజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఇందులో ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి సూర్య నమస్కారాలు, ఇంకా యోగా, ఆర్ట్ ఆఫ్ లైఫ్ థెరపీ ద్వారా కొన్ని ప్రత్యేకమైనటువంటి శిక్షణలు మీ నర్వస్ సిస్టమ్కి, మీ బ్రెయిన్కి ఇవ్వడం ద్వారా ఆ యొక్క ఎడిక్షన్స్ నుంచి సులభంగా తప్పించుకొని మరలా మీ యొక్క స్వతంత్రమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మీరు మరలా తిరిగి పొందవచ్చు. మనిషిని వ్యక్తిగతంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా గుల్ల చేసే మద్యపాన వ్యసనాన్ని యోగా చికిత్సల సాయంతో ఎలా వదిలించుకోవచ్చో తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. మన ఒంట్లోని జీవక్రియలన్నీ సవ్యంగా, సాఫీగా జరగడానికి నిత్యం గ్రీన్ టీని తాగడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు మన దేహంలోని జీవక్రియలు సాఫీగా జరగడానికి దోహదపడతాయి.